నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో టీడీపీ నేతల భూదందా కలకలం రేపుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆరోపణలు ప్రత్యారోపణలతో ఏపీ రాజకీయం వేడెక్కింది. అమరావతిలో మంత్రులు టీడీపీ నేతల భూదందాపై మీడియాలో వస్తున్న కథనాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు టీడీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలతో కూడిన సవాలు విసురుతున్నారు. రాజధాని ప్రాంతంలో భూములు కొన్నారన్న వైసీపీ ఆరోపణపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తాను మగాడిలా సొంతంగా సొంత పేర్లతో సొంత డబ్బుతో భూములు కొన్నారని చెప్పారు. జగన్ బతుకంతా బినామీ బతుకేనని ఆయన ఆరోపించారు. అదే కలుగులో దొరికిపోయినటువంటి దొంగలాగా నువ్వు దొరికిపోయావు రికార్డెడ్గా. ఈ కారు నీ పేరు మీద ఉందని, నువ్వే వాడుతున్నావని, దీని మీద ట్రాఫిక్ చలాన్లు కట్టావని హైదరాబాద్లో ఆ విజువల్ ఫొటోస్తో సహా ఎక్కడ ట్రాఫిక్ వైలేషన్ జరిగింది నీ వెహికల్ అన్నది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇక నాకు విధి లేదు అని నిన్నటికి నిన్న శాసనసభకి ఆస్తుల చిట్టా ఒకటి ఇచ్చాడు. ఈయన పేరు బినామీల మీద పెరుగుతున్నటువంటి మైనింగ్లు ఉన్నాయి, వాటన్నింటినీ కూడా మళ్ళీ ముందుకు తీసుకొస్తాం. కడపలో జరుగుతున్న బినామీ మైన్లు కానీ ఇంకా సిబిఐ పరిధిలోకి రాని అనేక అంశాల్ని మళ్ళీ ప్రజల ముందుకు తీసుకొస్తామనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజధాని ప్రాంతంలో కుటుంబ సభ్యుల పేరిట భూములు కొనుగోలు చేస్తే తప్పేమిటని నరేంద్ర ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో వైసీపీ నేతలు కూడా భూములు కొన్నారని, ఆ విషయాలను ఎందుకు ప్రస్తావించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇది జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సందర్భంగా ఫైల్ చేసిన అఫిడవిట్ ఇది. ఈ అఫిడవిట్లో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటే ఆయనకి కారులు లేవంట, ఆయన భార్య పేరు మీద కానీ కారులు లేవు. మరి ఆయన తిరిగే విలాసవంతమైన కార్లు ఎవరవి అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. అలాగే లోటస్ పాండ్లో ఏదైతే ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టాడో ఆ బిల్డింగ్ గురించి దీనిలో ఒక్క ముక్క కూడా లేదు. అది ఏ బినామీది అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. భూదందాలకు పాల్పడిన టీడీపీ నేతలు తమ తప్పు లేదని నిరూపించుకోవాలని, న్యాయ విచారణకు సిద్ధపడాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు మరి తన మీద, తన మంత్రుల మీద, తన కొడుకు మీద ఈ రకంగా బయటకు వచ్చినప్పుడు, అలాగే సిబిఐతో ఈ భూముల కుంభకోణం విషయాన్ని మరి విచారణకి సిద్ధమని ఎందుకు ప్రకటించలేదని నేను అడుగుతున్నాను. ఈ లక్షల కోట్ల రూపాయలు దోచుకోవాలి కాబట్టే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఫారెస్ట్ ల్యాండ్స్ కానీ ప్రభుత్వ భూములు కానీ వద్దన్నారు. శివరామకృష్ణ కమిటీ ఏదైతే అధ్యయనం చేసిందో ఎక్కడైతే రాజధాని సక్రమంగా ఉంటుందని ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వడానికి ముందే ఏ విధమైన అనుభవం లేని నారాయణతో ఒక కమిటీ వేయించి పలానా గుంటూరు విజయవాడ మధ్యలో మేము రాజధాని కట్టాలి అని మీరు అనౌన్స్ చేశారంటే దీనికి కారణం ఏంటి? ఆ చుట్టుపక్కల మీ బినామీలు భూములు కొన్నారు, వాళ్ళు కోటీశ్వర్లు అవ్వాలనే కదా. టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా రోజా వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ఐరన్ లెగ్ గా పరిణమించిన రోజా విలువల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని విమర్శించారు. రాజధాని భూదందాపై వైసీపీ వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే వాటిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేస్తామని ఆయన ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూత పడటం ఖాయం. ఇవాళ వాళ్ళ పార్టీ నాయకులను కాపాడుకోవటం కోసం, ఇవాళ ఎమ్మెల్యేలను కాపాడుకోవటం కోసం ఏదో రకంగా ఈ ప్రభుత్వం మీద మరకలంటిస్తే ఏదో జరుగుతూ ఉంది కాబట్టి మళ్ళా ఈ పార్టీ ఏమన్నా నిలబడుద్దేమో అన్న ఆఖరి ఆశతో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో ఆఖరి పోరాటం లాగా ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం మీద ఈ విషయం ప్రచారం చేస్తా ఉన్నాడు. మొత్తం మీద అమరావతిలో నేతల భూదందా వ్యవహారం రోజుకో దుమారాన్ని రేపుతోంది. రాజధాని ప్రాంతం